మీరు బ్రహ్మ సృష్టి గురించి మాట్లాడారు కాబట్టి ఇంకో ప్రశ్న. మామూలుగా సృష్టి ధర్మం ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మాయి సృష్టించింది కాళికామాత. నిజంగా వాళ్ళు తన ఆధీనంలోనే ఉంటారా? తన ఆధీనంలోనే ఉన్నారు అనుకుందాం కాసేపు. అలా ఉన్నప్పుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకూడదు కదా. కాళీమాతని నమ్మిన మన అందరం కూడా, మీరు ఎవరైనా నమ్మిన వాళ్ళందరికీ ఇలాంటి వికృత చేష్టలు ఆవిడే నడిపిస్తున్నప్పుడు జరగకూడదు కదా. దశమహావిద్యల్లో 4వ దేవత అయిన భువనేశ్వరి 7 లోకాలని సృష్టించింది. అంటే సమస్త సృష్టిని చేసినప్పుడు ఒక్కొక్క రకాల జీవులకు ఒక్కొక్క ప్లేస్ ఉండాలని పాతాళ లోకం రాక్షసులకి, నాగలోకం నాగులకి, బ్రహ్మలోకం బ్రహ్మకి, మనుషులకి భూలోకం సృష్టించింది అన్నమాట. ఈ భూలోకంలో ఏంటంటే భూమి మీద జన్మ ఎవరైతే తీసుకుంటారో, ఏదైతే పుణ్యం ఎక్కువ కాకుండా పాపాలు ఎక్కువ కాకుండా ఉన్న వాళ్ళు భూమి మీద జన్మ తీసుకొని మోక్షం పొందడానికి అక్కడ అనేది జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకు స్వేచ్ఛ ఉంది. దేవత అనే శ్రీకృష్ణ పరమాత్మ మనకు స్వేచ్ఛనిచ్చాడు. పుణ్యం చేస్తే పుణ్యానికి తగిన ఫలితం, పాపం చేస్తే పాపానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. మనం ఉత్తమ జీవులు అనుకోండి, మనం బ్రహ్మలోకంలో ఉంటాం, ఇంకా ఉత్తమ విష్ణు లోకంలో ఉంటాం. కాబట్టి మన స్థాయి భూమి వరకే ఉంది కాబట్టి మనకు ఛాయిస్ ఉంది. పుణ్యం పొందాలన్నా భూమండలంలో మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా అలాంటి ఉత్తమ లోకంలో ఉండేవాళ్ళు? ఉత్తమ లోకాల్లో మనం శరీరాన్ని వదిలిన తర్వాత మన ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్తుంది. శరీరాలు అనేవి జన్మ జన్మని బట్టి శరీరాలు మారుతూ ఉంటాయి. మన ఆత్మ మాత్రం ఒకటే. అది పరమాత్మలో కలిసిపోవటాన్నే మోక్షం అంటారు. ఇప్పుడు జరిగే సాధనలన్నీ ఏ దేవతో వాళ్ళ ఉపాసన దేవతల్లో కలిసిపోవాలనో, లేదా సాయుధ్య సామీప్య స్థితులు పొందాలనో, నేను ఉన్నత లేఖంలో నా విష్ణువుతో నేను ఎప్పుడు సేవ చేసుకుంటా ఉండిపోవాలని కోరుకుంటుంది వాళ్ళకి, విష్ణు లోకానికి వెళ్ళిపోవాలని. అలాంటి వాళ్ళు హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. నేను అమ్మవారితో ఉండిపోవాలి అనుకునే వాళ్ళు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నామస్మరణ ఇదంతా కూడా ముఖ్యంగా కాళికామాత, ఈ యంత్రతంత్ర విద్యలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్య కాలంలో కాదు, అసలు మామూలుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా చెడు మార్గాన్ని ఎక్కువగా ఆచరించటం, ఈ తంత్రాల ద్వారా వశీకరణ అనేది ఒకటి ఉంటుందని, ఆ వశీకరణ ద్వారా అమ్మాయిలని, ముఖ్యంగా అమ్మాయిలని ఒక రకమైన చెడు మార్గంలోకి తీసుకెళ్లటం, ఇవి చేస్తూ ఉంటారని, దానికి అబ్బాయిలు అమ్మాయిలని ఏం లేదు, ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చు అని. అది సమాజానికి అసలు ఏం చెప్తుంది? వశీకరణ అనేది నిజంగా ఉంటుందా? ఉంటే అసలు దేనికి వాడాలంటారు చెప్పండి. వశీకరణ అంటే ఏంటంటే అట్రాక్ట్ చేసుకోవడం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అట్రాక్ట్ చేసుకోవడానికి పూలు ఎలా అయితే ఇస్తాడో, ఫ్లవర్స్, స్వీట్స్, కేక్స్, మంచి బట్టలు, అంటే అతను చేసేటువంటి ప్రయత్నానికి మాధ్యమంగా ఇక్కడ ఫ్రూట్స్ ని, కేక్స్ ని, డ్రెస్సులను వాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మంత్రాన్ని వాడతాడు మైండ్ తిప్పుకోవటానికి. దాన్ని వశీకరణం అంటాం. దశమహావిద్యలలో ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ పెరిగిపోతుందంటే, మనుషుల యొక్క ఆలోచన స్థితి పబ్లిక్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అటువంటి కంటెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా వచ్చేయాలి అన్ని అన్న ఆలోచన అయిపోయింది. కానీ నిజానికి అలా ఏమీ రాదు. వశీకరణం అంటే ఏంటంటే ఇలా ఏమీ రావు. ఒకటేంటంటే దశమహావిద్యల్లో షట్కర్మలు ఉంటాయి. వశీకరణం, మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం అని 6 కర్మలు ఉంటాయి. ప్రతి మంత్రాన్ని 6 షట్కర్మలకు వాడుతారనమాట. దశమహావిద్య దేవతలు అంటే ఎవరంటే, సృష్టి బిగ్ బ్యాంగ్ జరగక ముందు శూన్యం ఉన్న స్థితిని కాళీ అని అమ్మవారు ఓంకారం తీసుకుంది. సౌండ్, ఆ సౌండ్ రావటాన్ని తారాశక్తిగా అభివర్ణించారు. తారాశక్తి డైరెక్ట్ గా వస్తే జీవుడు ఉద్భవించడం జరగదు కదా. కాబట్టి లలితా పరమేశ్వరిగా అమ్మవారి రూపం తీసుకుంది. దశమహావిద్యలలో 3వ రూపం త్రిపుర సుందరిగా మారి తన చెరుకు విల్లును భూమి మీద పాతి ప్రకృతిని సృష్టించింది అనమాట. ప్రకృతిని సృష్టించిన ప్రకృతి స్వరూపనే త్రిపుర సుందరి అయింది. కానీ గ్లోబ్ సృష్టించినప్పుడు సూర్యచంద్రులు ఉండాలి కదా, అట్లాగే సూర్యుని సృష్టించింది తార అయిందన్నమాట. సరే, అమ్మవారి పవర్స్ ని భూమి మీద వేస్ట్ చేస్తున్నారు అనమాట. భూమి మీద వేస్ట్ చేసినప్పుడు వాళ్ళని దండించేది కూడా తల్లే కాబట్టి బగలాముఖిగా అవతారం తీసుకుంది. సరే, లలిత కళలు కూడా ఇవ్వాలి కదా ప్రజలకి అని చెప్పి అమ్మవారు మాతంగిగా మరి 64 కళల్ని భూమిలోకి ప్రవేశపెట్టింది అన్నమాట. ఐశ్వర్యాన్ని ప్రసాదించడం కోసం ప్రజలకి అమ్మవారు కమలాత్మికగా మారింది. కాబట్టి ప్రజలందరూ చెడు మార్గంలో వెళ్ళినప్పుడు మంచి మార్గంలో తీసుకురావడానికి ధూమావతిగా మారింది. వాళ్ళని శిక్షించి, వాళ్ళని తిట్టి మంచి మార్గంలో తీసుకురావడానికి. ఈ విధంగా 10 మహావిద్యల యొక్క స్వభావం ఏంటంటే మనల్ని ఉద్ధరించడం,
మనల్ని ఉద్ధరించడం కోసం ఆది పరాశక్తి రకరకాల రూపాలని తీసుకుంటూ వచ్చింది. ఈ మహావిద్యల్ని ఆరాధించడం ద్వారా అమ్మవారి శక్తి పొంది ఫస్ట్ సెల్ఫ్ రియలైజ్ అవుతాం మనం. మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాం. మనలో కామం, మోహం, క్రోధం అన్నీ ఉంటాయి కదా. ఒక అమ్మాయిని వశీకరణం చేయాలన్నప్పుడు కాళీ సాధన చేస్తే ఫస్ట్ నీకు ఆ అమ్మాయిని వశీకరణం చేయడం అవసరమా అనే క్వశ్చన్ ఇంటర్నల్ గా వస్తుంది. నిజంగా మంత్రంతో వశీకరణం చేయాలి అనుకుంటే చాలా మంది అమ్మవారిని మంత్రాలను వాడేసి వశీకరణం చేసేస్తారంటారు. చాలా రాంగ్ కాన్సెప్ట్ అది. అమ్మవారు ఎప్పుడు అలా కాదమ్మా, అసలు క్షుద్రం మనది కాదు అన్న దాన్ని వశీకరణం చేసుకోవడం అంటే బలవంతంగా లాక్కోవటం. సిచ్యువేషన్స్ కి ఇప్పుడు మనకు అనుకుంటూ ఉంటాం, బ్రహ్మ మనకి ఏ తలరాత రాస్తే అదే జరుగుద్ది అని చెప్పి వింటూ ఉంటాం. కానీ బలవంతంగా ఒకదాన్ని పొందడం, ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా మనసు మార్చనేది క్షుద్రం కింద వస్తుంది. భార్యాభర్తలు అనుకోండి, అమ్మవారి మంత్రంతో వశీకరణం చేస్తాం, అది మంచిదే, అది న్యాయమైంది. ఏది ఇల్లీగలో అంత క్షుద్రం కింద వస్తుంది, అది తప్పు అన్నమాట. అమ్మవారి మంత్రాలను దశమహావిద్యలను వాడేసి మేము వశీకరణ చేసేస్తాము అనేదంతా ఏంటంటే అది తప్పుడు కాన్సెప్ట్. నిజంగా అమ్మవారి మంత్రం చేస్తే ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది, ఇది మనది కాదు, మనం కోరకూడదు అని. అది ఇక ఈ పూజలు, తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా కేవలం అబ్బాయిలే చేయాలి. ఎందుకంటే మనం నిత్యం పొద్దున్న లేసి చూసేది పూజారులనే కాబట్టి ఇంట్లో కూడా అబ్బాయిలే చేయాలి, అబ్బాయిలు చేస్తేనే అది బాగుంటుంది, యజమాని అనేది బాగా బయటకు వెళ్ళిపోయిన టాక్. నిజంగా అబ్బాయిలే చేయాలంటారా? అమ్మాయిలు చేస్తే ఏదైనా ప్రాబ్లమా? ప్రీవియస్ ఒక 500-600 ఏళ్ల క్రితం ఏంటంటే ఆడవాళ్ళకి అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ లేవు. మనకు ఆడవాళ్ళకి 5 రోజులు నెలసరి వస్తే మనకు మేనేజ్ చేసుకునే సరైన సిస్టమ్ లేదు అప్పుడు. కాబట్టి సపరేట్ గా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నంత అప్డేషన్స్ అప్పుడు లేవు కాబట్టి మన ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారని యజమానిని పూజ చేయమనేవాళ్ళు. మామూలుగా పురుషుడు పూజ చేసుకున్నారనుకోండి, ఆ 50% ఆడవాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళు పూజ చేసినా 50% దాంట్లో వెళ్తుంది భర్తకి. కాబట్టి అప్పుడు యజమాని పూజ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇంట్లో పనంతా ఆడవాళ్ళే చేస్తారు కదా, పూజన్నా అట్లీస్ట్ మగవాళ్ళు చేస్తారని పొద్దున్నే స్నానం చేసి పూజ చేయాలి. మొదలైంది అసలు, అలా మొదలైంది అది. సో ఎవరైనా చెయ్యొచ్చు పూజలు. ఒకరు పూజ చేస్తే ఒకరు అందివ్వాలి కదా, మరి ఆడవాళ్ళు ప్రసాదం వండుతూ ఉంటారా, కాబట్టి ఆ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఏది మంచిది అంటారు అసలు? ఎవరు పూజ చేస్తే మంచిది? ఇద్దరు కలిసి చేసుకోవడమే మంచిది. ఇద్దరు కలిసి చెయ్యాలి, కలిసే చేయాలి. మా ఇంట్లో పీట పూజ చేస్తాం, మేమిద్దరం కూర్చొని పూజ చేస్తాం, అప్పుడే సాటిస్ఫాక్షన్.